Hi, hello, welcome back to our channel, Can Indian Pilla. This is Sarika. This is Raghu. And this is Vamika. ఇవాళ వచ్చేసి మేము ఒక ఐలాండ్ కి వెళ్దాం అనుకుంటున్నాము. ఇక్కడ దగ్గరలో కొన్ని ఐలాండ్స్ ఉంటాయి. ఒకటి చాలా దగ్గరలో ఉంటుంది. సో ఆ ఐలాండ్ కి వెళ్దాం అనుకుంటున్నాం. చాలా రోజులు అయింది అండ్ కొంచెం సమ్మర్ స్టార్ట్ అయింది. సో ఆ ఐలాండ్ కి వెళ్ళి అక్కడ బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకుంటున్నాం. అక్కడ బ్రేక్ఫాస్ట్ చాలా బాగా దొరుకుతుంది. సో అదనమాట మా ఇవాళ ప్లాన్. మేమైతే రెడీ అయిపోయాము. ఫెరీ పట్టుకొని వెళ్ళాలన్నమాట. సో ఫస్ట్ ఫెరీ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఐలాండ్ కి అయితే వెళ్తాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. వామికకి అయితే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్తున్నాం. అక్కడ ఏం దొరుకుతుందో ఎగ్జాక్ట్ గా తెలియదు. పెద్దోళ్ళకైతే ఫుడ్ బాగానే ఉంటుంది కానీ చిన్నపిల్లలకి అంత బాగుంటుందని తెలియదు. మేమైతే వామికకి పాలకూర అండ్ రాగి ఓకే అండ్ నాకు కాఫీ కూడా అవుతుంది. ఇక్కడ ప్యాక్ చేసుకొని వెళ్ళిపోదాం. ఈ హైవే అంతా సీనిక్ వే అనమాట. దీనికంతా ఒక సైడ్ మొత్తం వాటర్ ఉంటుంది. అండ్ ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ హైవేస్ బ్రిటిష్ కొలంబియాలో ఉంది, ఇక్కడ మేమున్న చోట. అండ్ ఫైనల్లీ ఫెరీ దగ్గరికి అయితే వచ్చేసాము. మేము వెళ్ళే ఐలాండ్ పేరు వచ్చేసి బోవెన్ ఐలాండ్. అండ్ ఇది వచ్చేసి వ్యాంకోవర్ కి చాలా దగ్గరలో ఉంటుంది. ఇట్స్ ఓన్లీ 20-minute ఫెరీ రైడ్ అనమాట. Hi, 4 adults. 4 adults for Bowen? Yeah. చిన్న బేబీ One infant as well. Pardon me? One infant as well. Oh, thank you. So I work for. Will I get any discount? Unfortunately, no. I'm sorry. No worries. You have to work for us to get a discount. Lane number 1. Thank you. Thank you. సో ఇక్కడ మాకు టికెట్ ప్రైస్ వచ్చేసి ఫెరీకి $80 పడింది. మేము 4 adults ఉండే అండ్ కార్ ఉండే. సో అందరికి కలిపి కార్కి కలిపి $80 పడింది. మనం కార్ లేకుండా కూడా వెళ్ళొచ్చు ఈ ఫెరీలో, ఫుడ్ ప్యాసింజర్ లాగా. కార్ లేకుండా వెళ్తే అరౌండ్ $10 per person పడుతుంది రౌండ్ ట్రిప్. Vamika. 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 Do it did malu. చాలా విండీగా ఉండే ఆ రోజు. బట్ ఫొటోస్ దిగుదామని, వ్యూ ఎంజాయ్ చేద్దామని చెప్పి కొంచెం సేపు బయటికి వచ్చాము కార్ నుంచి. అండ్ ఇక్కడ పార్కింగ్ ముందే ఇలా కొంచెం స్పేస్ ఉంది వ్యూ ఎంజాయ్ చేయడానికి. అక్కడే ఉన్నాము. Vamika. ఇది కిందంతా మొత్తం పార్కింగే. ఇక్కడ క్యాఫెటేరియా కూడా ఉంది. ఏమన్నా కాఫీ, బ్రేక్ఫాస్ట్ లాంటివి ఏమన్నా తీసుకోవాలనుకుంటే ఇక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ మెన్యూ ఉంది. ఇంకా అన్నిటికన్నా పైన డెక్ వెళ్తున్నా. ఇక్కడ పైన ఇది ఓపెన్ డెక్ ఉంది. ఇక్కడ అనౌన్స్మెంట్ చేసినారు, కార్లలోకి వెళ్ళి కూర్చోండి, ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసినామని. ఇది చాలా చిన్న ట్రావెల్ ఉంటుంది అనమాట. ఇది 10 to 15 minutes ఉంటుంది.
నేను కార్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను ఎప్పుడైతే. ఫైనల్గా బోవెన్ ఐలాండ్ అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడికి మేము వచ్చిన మెయిన్ రీజన్ ఇక్కడ ఒక క్యూట్ లిటిల్ క్యాఫే ఉంటుంది, అందులో బ్రేక్ఫాస్ట్ చేయడానికి. దానికైతే ఇప్పుడు వెళ్ళిపోయాము. క్యూట్ బ్రేక్ఫాస్ట్ ప్లేస్కి వచ్చాము. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ ఇస్తున్నాము. Is that just the regular strawberry one? And would you like a full size or a half size? Full size. Full size? స్నాక్ బ్రేక్ఫాస్ట్ చెప్పావా? స్నాక్ బ్రేక్ఫాస్ట్. Snack breakfast, yeah. And how would you like your eggs? Scrambled Scrambled. And would you like a multigrain rye or sourdough? sourdough. Sourdough. And would you like it with butter? Would you like with butter on the Yes, toast? yes. Have added addition. Or tomato also? There is no meat in that, right? Like it's an No, addition. you can add meat to it. Yeah, no. That's fine. Tomato also add. అండ్ మా బ్రేక్ఫాస్ట్ అయితే వచ్చేసింది. అండ్ ఇలా మేము అవుట్డోర్లో కూర్చొని తింటున్నాము. బ్రేక్ఫాస్ట్ అయితే చాలా యమ్మీగా ఉండే, చూడడానికి కూడా చాలా ఇన్స్టాగ్రామబుల్గా ఉండే. సో ఫొటోస్ అన్నీ తీసుకొని తినడం అయితే స్టార్ట్ చేసాము. బాగుందా? బాగుంది. ఇది ఎట్లుందంటే కోకోనట్ పాలల్లో చిప్పి తీసి బాగుంది. బాగుందా? అది సేమ్ ఆలూ ఫ్రై లాగానే ఉంటుంది. ఇక్కడ బాగుంటుంది. అలా బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని ఇక్కడ ఒక సీక్రెట్ బీచ్ ఒకటి ఉంటుంది, దానికైతే వచ్చేసాము. ఈ బీచ్ పేరు వచ్చి ఆల్డర్ కోవ్ బీచ్. ఇది మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు అనుకోకుండా ఫిగర్ అవుట్ చేసాము. అండ్ చాలా నచ్చింది మాకు ఈ బీచ్. ఇది ప్రైవేట్ ప్రాపర్టీస్ మధ్యలో ఉంటుంది. ఇక్కడ బీచ్ ఉంటుందని కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, అలా ఉంటుంది. సో దీనికైతే వచ్చేసాము. చాలా విండిగా ఉంది అండ్ యాక్చువల్గా చాలా చల్లగా కూడా ఉన్నాయి. బట్ సన్లైట్ ఉండడం వల్ల మాకు కొంచెం బెటర్ వామ్గా అనిపించింది. అండ్ అలా కొంచెం సేపు ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని బీచ్లో అయితే టైం స్పెండ్ చేసాము. ఇక్కడ వెళ్తుంటే మాకు ఇక్కడ డియర్స్ కనిపించాయి. ఇక్కడ 2 ఉన్నాయి. ఇక్కడ డియర్ స్పాటింగ్స్ అనేది చాలా కామన్. మేము వచ్చిన ప్రతిసారి ఒకసారైనా కనిపిస్తాయి డియర్స్. అండ్ ఈసారి కొంచెం క్లోజ్గా చూసే అవకాశం దొరికింది. మేము దగ్గరికి వెళ్ళేసరికి భయపడి రోడ్ క్రాస్ చేసి అట్లా వెళ్ళిపోతున్నాయి. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళకి లైఫ్ ఎంత బాగుంటుందో, వాళ్ళు స్లో లివింగ్ లైఫ్లో ఉంటారు. వాళ్ళకి పెద్ద ఫార్మ్స్ ఉంటాయి, పాండ్స్ ఉంటాయి, పాండ్స్లో డక్స్ ఇలా డీర్స్ వస్తూ ఉంటాయి. చాలా బాగుంటుంది వీళ్ళ లైఫ్ స్టైల్ అయితే ఇక్కడ. యూజువల్గా రిటైర్ అయిన వాళ్ళు, ముసలి వాళ్ళు ఎక్కువ ఉంటారు ఈ ఐలాండ్స్లో, ఎందుకంటే దే డోంట్ నీడ్ ఆల్ ఆఫ్ ద సిటీ లైఫ్ ఎనీమోర్. సో ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు రిటైర్మెంట్ అంతా. ఇక్కడ ఒక క్యాఫేకి వచ్చాము ఐస్ క్రీమ్ తీసుకుందామని చెప్పేసి. ఇక్కడ వాళ్ళు క్యూట్ క్యూట్ ఆర్గానిక్ స్టఫ్ అంతా అమ్ముతున్నారు. బట్ ఇక్కడ ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ చూస్తే వెనిలా ఒకటే ఉండే. సో వెనిలా తినే ఇంట్రెస్ట్ లేక వెళ్ళిపోతుంటే మాకు ఇక్కడ ఇలా కేక్స్ లాగా కనిపించాయి. కానీ అవి చూస్తే క్యాండిల్స్ అనమాట. ఎంత క్యూట్గా ఉండేనో, లైక్ రియలిస్టిక్గా కూడా ఉండే. చూస్తే కేకే అనుకున్నాను, బట్ దగ్గరికి వెళ్ళి చూస్తే అది క్యాండిల్ అని తెలిసింది. ఇలా కేక్స్, పేస్ట్రీస్ లాగా, వైన్ బాటిల్స్ లాగా క్యాండిల్స్ చేసి అమ్ముతున్నారు. చాలా క్యూట్గా ఉండే. మేము రిటర్న్ అవుదామని చెప్పి ఫెర్రీ లైన్లో నిలబడితే మాకన్నా ముందు కార్ దగ్గర ఫెర్రీ నిండిపోయింది అనమాట. సో మేము నెక్స్ట్ ఫెర్రీకి వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇంకో 1 hour ఉందని చెప్పేసి ఇక్కడ ఇలా గార్డెన్ లాగా ఉంటే ఇక్కడికి వచ్చి కొంచెం సేపు టైం స్పెండ్ చేసాం కూర్చొని.
ఫైనల్గా రిటర్న్ ఫెర్రీ అయితే వచ్చేసింది. మేము అందులోకి ఎంటర్ అవుతున్నాము. ఈ ఫెర్రీ కొంచెం 20 minutes డిలే అయింది. ఇక్కడికి రష్ బట్టి ఫెర్రీస్ మెయింటైన్ చేస్తారు. యూజువల్గా అయితే ఒకటే ఫెర్రీ టు అండ్ ఫ్రో తిరుగుతూ ఉంటుంది ఎవ్రీ 1 hour గ్యాప్లో. సో మాకు ఫెర్రీ అయితే వచ్చేసింది. సో ఫైనల్లీ మా డే ట్రిప్ టు భువన్ ఐలాండ్ అయితే అయిపోయింది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. వెదర్ చాలా బాగుండే, మాకు ఫుడ్ బాగుండే, బీచ్ కూడా ఖాళీగా ఉండే, ఎక్కువ రష్ లేకుండా. సో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. అప్పుడప్పుడు సిటీలో బిజీ లైఫ్ నుంచి ఇలా చిన్న టౌన్స్కి కానీ ఐలాండ్స్కి కానీ స్లో లివింగ్ ఐలాండ్స్కి కానీ వచ్చినప్పుడు మాకు కూడా చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. నాకైతే బిజీ సిటీ లైఫ్ కానీ ఇలాంటి స్లో లివింగే చాలా ఇష్టము. మేమైతే ఈ ట్రిప్ చాలా బాగా ఎంజాయ్ చేసాము. మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్యాన్ ఇండియన్ పిల్ల. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.